అలా అని నేను అనలే శోభ. అక్కడ నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకో అంటున్నాను. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నా నోరే మీకు కనబడుతుంది. అబ్బా ఆపండి మీ గొడవ. ఇలా గొడవ పడేటట్లయితే అసలు మీరిద్దరు అక్కడికి రావద్దు. మేము వెళ్ళొస్తాం. గొడవేం లేదు మావయ్య, అత్త కోడళ్ళం కదా, సరదాగా ఇలా మాట్లాడుకుంటున్నాం అంతే. నాన్న, రిసెప్షన్కి అక్కకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామా? గిఫ్టా? అయినా కోటీశ్వర్ల కోడలికి మనం ఏమి ఇవ్వగలంరా? అయినా శ్యామకి మనం ఏమి ఇవ్వక్కర్లేదు, ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి. పదండి పదండి పదండి, టైం అవుతుంది. మేకప్ స్టార్ట్ చేయమంటారా మేడం? వద్దండి, నేను ఇలాగే ఉంటాను. అలాగే ఉంటానంటే ఎలాగా? మేకప్ చేయించుకోండి మేడం. నాకు ఏ మేకప్ వద్దండి, నేను ఎలా ఉన్నానో అలాగే కనపడతాను. ఏంటి కనపడేది? రిసెప్షన్లో ఇలాగే కనపడతావా? రిసెప్షన్లో కూర్చోవడం అంటే గుళ్ళో సన్నాయి వాయించటానికి తాళం వేయటానికి కూర్చున్నట్టు కాదు. ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి. జరుగుతున్నది ఆనంద గజపతి వర్మ గారి ఇంట్లో ఫంక్షన్. ఓ రేంజ్ వాళ్ళే ఈ ఫంక్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు కూడా మా రేంజ్లో కనపడాలి కదా. అంటే నీకు మేకప్ చేయాలి కదా. అది కాదండి. ఏది కాదు? అవతలేమో అఖిల్ శ్యామకి మేకప్ చేశారా లేదా, శ్యామ రెడీ అయిందా లేదా అని పదే పదే అడుగుతున్నాడు. నువ్వేమో ఇక్కడ మేకప్ వేసుకోను అంటున్నావు. ఆయన నన్ను మేకప్ వేసుకోమని చెప్పారా అండి? అవును, చెప్పాడు. అయితే వేయించుకుంటానండి, మేకప్ వేయించుకుంటాను. మేకప్ స్టార్ట్ చేయి. వదినా, నువ్విలా డల్గా ఉంటే ఎలా వదినా? నువ్విలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు వదినా. అనుకోకుండా పెళ్లి జరిగింది, విషయం నలుగురికి తెలిసిపోయింది. ఇప్పుడు రిసెప్షన్ జరగటం వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏముంది వదినా?
అన్నయ్య గారు నలుగురిలో తన పరువు కాపాడుకోవడం కోసం ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్లో నువ్విలా మొహం మార్చు కూర్చుంటే అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివైపోతావు వదినా. అసలే బాధలో ఉన్న నువ్వు నలుగురు నీ గురించి చెడుగా అనుకుంటున్నారని తెలిస్తే ఇంకా బాధపడాల్సొస్తుంది. నా మాట విని నువ్వు రిసెప్షన్కి రావుదినా. నీ బాధ నీ మొహంలో కనబడినివ్వకుండా పెదాల మీద నవ్వు పొలువుకుని అందర్నీ నవ్వుతో పలకరించుదినా. ఎలాగోలా రిసెప్షన్ అయిపోయిందంటే సగం బాధ తీరిపోతుంది మనకి. మిగతా సగం శ్యామాని ఇంట్లోంచి పంపడంతో తీరిపోతుంది. దాన్ని పంపించగలమంటావా? ఖచ్చితంగా పంపిస్తాం వదినా. శ్యామాని ఇంట్లోంచి పంపించడానికి నేనొక మంచి ఆలోచన చెప్తాను. నన్ను నమ్ముదినా. ఇక్కడ మీరు రెడీ అవ్వకుండా కూర్చున్నారు, అక్కడ అఖిల్ రెడీ అవ్వకుండా కూర్చున్నాడు. ఇక రిసెప్షన్ ఎలా జరుగుతుందో వదినా? ఏంటి, అఖిల్ ఇంకా రెడీ అవ్వలేదా? లేదు, నువ్వొస్తే గానీ రెడీ అవ్వనని చెప్తున్నాడు. నలుగురిలో అన్నయ్య గారి పరువు ఏమైపోతుంది? కోతిని కొండ ముచ్చులా బాగా మార్చారు. రిసెప్షన్లో దీని మోహం చూసి అందరూ పగలబడి నవ్వుకుంటారు. పల్లెటూరి పిల్ల 10 మందిలో జరిగిన అవమానం తట్టుకోలేక పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ పల్లెటూరికే పారిపోతుంది. ఏంటి, ఇంకా కాలేదా? అయిపోయింది మేడం, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను అంతే. అయిపోయింది మేడం. ఎలా ఉంది మేకప్? ఎక్స్ట్రాడినరీగా చేశావు. సూపర్, చాలా బ్యూటిఫుల్. నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక బయలుదేరొచ్చు. ఓకే మేడం. శ్యామ, నువ్వు ఈ రూమ్లోనే ఉండు. రిసెప్షన్ టైంకి నేనొచ్చి నిన్ను కిందకి తీసుకెళ్తాను. ఓకే? మమ్మీ, ఇక్కడ నేను భయంతో చచ్చిపోతున్నాను తెలుసా? ఎందుకే అంత భయం? శాంబ పాట పాడుతుందని చెప్పాను కదా. ఎలా పాడుతుంది మమ్మీ? రిసెప్షన్ లో పెళ్లి కొడుకు పక్కన ఉండాల్సిన పెళ్లి కూతురు నా వెనకాల ఉండి ఎలా పాడుతుంది? ఎలాగోలా పాడుతుందిలే. ఆ శ్యామకి వాళ్ళ కుటుంబం అంటే పిచ్చి ప్రేమ. వాళ్ళ కుటుంబం చనిపోయే పరిస్థితి వస్తుందని మనం బెదిరించాం కదా. చచ్చినట్టు పాడుతుంది. ఏం పాడుతుందో ఏమో మమ్మీ, నాకైతే నమ్మకం లేదు. నాకు మాత్రం
పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావో నాకైతే అర్థం కావట్లేదు మమ్మీ. నాకు మాత్రం పాట పాడే టైం దగ్గర పడుతుంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు మమ్మీ, వణుకొచ్చేస్తుంది. అలా ఏం కాదులే, నేను చూసుకుంటాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకు వణుకొస్తుంది? పాట పాడే టైం దగ్గరకొచ్చే కొద్దీ ఎందుకు నీ కాళ్ళల్లో వణుకొస్తుంది? పాట పాడటం నీకేం కొత్త కాదు కదా. చాలా ప్రోగ్రామ్స్ లో పాడావు కదా. మరెందుకు ఇవాళ నీ కాళ్ళల్లో వణుకొస్తుంది? చెప్పు, ఎందుకు వణుకొస్తుంది పాట పాడటానికి? ఎందుకంటే పోయినసారి షష్ఠి పూర్తప్పుడు పాట పాడుతుంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా. ఈసారి కూడా అలాంటిదేమైనా జరుగుతుందేమోనని తన కాళ్లలో వణుకొస్తోంది పాట పాడటానికి. ఆ భయంతోనే పాట పాడాలి అంటే వణుకొస్తోంది నాకు. అలా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. పోయినసారి ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది కదా అని ప్రతిసారి అలా జరగదు కదా. అయినా ఎలక్ట్రీషియన్స్ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనండి. మీ వదిన రిసెప్షన్కి వస్తుంది కదా. చెప్పాల్సిన విధంగా వదినకి నేను నచ్చజెప్పానన్నయ్య. తనని తప్పకుండా తీసుకొస్తాను. ఎవరు? నేను నాన్న. వచ్చావా మమ్మీ? వచ్చావా? నాకు తెలుసు మమ్మీ నువ్వు వస్తావని. కొడుకు తల్లిని ఎంత బాధ పెట్టినా తల్లి మాత్రం కొడుకుని బాధ పెట్టలేదు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నువ్వు వచ్చావని నాకు తెలుసు మమ్మీ. రా మమ్మీ రా. చూడు మమ్మీ, చూడు ఈ డ్రెస్సెస్ లో నేను ఏ డ్రెస్ లో బాగుంటానో ఒకసారి చూసి చెప్పు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది నాన్న. కాదు మమ్మీ, రిసెప్షన్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో నువ్వే చెప్పాలి. నువ్వు ఏ డ్రెస్ వేసుకోమని చెప్తే ఆ డ్రెస్సే వేసుకుంటాను నేను. ఇది వేసుకో నాన్న, రాజాలా ఉంటావు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చందమామ లాంటి నీ పక్కన ఆ చీకటి బొమ్మ ఎక్కువ కాలం ఉండదు. వీలైనంత తొందరలోనే దాన్ని తరిమేస్తాను. బంగారు బొమ్మ లాంటి కోడల్ని తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతాను.
ఇలా తయారు చేయించిందేంటి? నేను వద్దన్నా కూడా నాకు మేకప్ చేయించింది. నన్ను ఇలా తయారు చేయించడానికా? ఇలా నేను నలుగురిలోకి వెళ్ళాలన్నా ఏంటి? కన్నయ్య, ఎందుకు ఇలా చేసావు? వద్దు, నాకే మేకప్ వద్దు. ఎందుకు కన్నయ్య, ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? ఎవరు? నేను అఖిల్ని. మీరా? చెప్పండి. నువ్వు రెడీ అయ్యావా శ్యామా? రెడీ అవుతున్నానండి. తొందరగా కానివ్వు, ఫంక్షన్కి టైం అవుతుంది. హలో, వినపడుతుందా? తొందరగా రెడీ అవ్వు. అఖిల్ బాబు గారు, ఏంటి? అది అది ఏంటి శ్యామా, మొహమాట పడుతున్నట్టున్నావు? చెప్పు. అది నేనిప్పుడు మీతో పాటు అక్కడికి వచ్చి తీరాలా అండి? అదేంటి శ్యామా అలా అడుగుతున్నావు? అసలు ఈ రిసెప్షన్ పెడుతుందే నీకోసం కదా. నా కోసమా? నీకోసం అంటే ఐ మీన్ నువ్వు మా ఇంటి కోడలు అని చెప్పి అందరికీ పరిచయం చేయడానికే కదా. నిజమే అనుకోండి, కానీ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను శ్యామ. ఊహించిన విధంగా అనుకోని పరిస్థితుల్లో మన పెళ్లి జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా షాక్లోంచి తేరుకుని ఉండరు కదా. ఇలాంటి పరిస్థితిలో ఈ రిసెప్షన్ ఎందుకు అని నీకు అనిపిస్తున్నట్టుంది. కానీ డాడీ రిసెప్షన్ ఫిక్స్ చేశాక ఇంకా మనం దేని గురించి ఆలోచించకూడదు, ఎవరి గురించి ఆలోచించకూడదు.